అన్లిమిటెడ్ నాలెడ్జ్, మనం మెనీ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్. కానీ కృష్ణుడు ఆయన గీతలో అంటాడు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖ అనంతాశ బుద్ధయో అవ్యవసాయనం. 2వ అధ్యాయంలో శ్లోకం. విషయం తెలిసిన వాళ్ళకి వ్యవసాయం రిజల్యూట్ విల్. అసలు సమస్య ఏంది, సమాధానం ఏంది. మనకి సమస్య తెలియకపోతే పెట్రోల్ సమస్య అంటాం, ఆహార అవసరాల సమస్య అంటాం, నిరుద్యోగం అంటాం, ఈ కమ్యూనల్ ప్రాబ్లమ్స్ అంటాం. కానీ అసలు సమస్య వచ్చి అజ్ఞానం. అజ్ఞానం అనేటువంటిది సమస్య. కాబట్టి మనుషులు వాళ్ళు క్లియర్గా ఆలోచించలేకపోతున్నారు. ఇది వాళ్ళకి జ్ఞానం లేదు. దే డోంట్ నో మనసుని ఏ దిశలో పెట్టుకోవాలో. సో భగవంతుడు సంక్షేపంగా ప్రకృతి చేతన పురుషుడు, దీన్ని జ్ఞానం అంటారు. ఇది కానిదంతా కూడా మీరు ఏం చేయాలి, మీరు ఎంటెక్ చేయొచ్చు, మీరు ఎంబీఏ చేయొచ్చు, ఎంకామ్ చేయొచ్చు, సిఏ చేయొచ్చు, మీరు ఎంఎస్ చేయొచ్చు. కానీ మీకుండేటువంటి భయాలు కానీ మీకుండేటువంటి బలహీనతలు కానీ ఆ చదువులతో దూరం కాబోవటం లేదు. దట్స్ ఎ ఫ్యాక్ట్. ఎంతమంది డాక్టర్లు ఏమండి సారాయి తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మోసాలు చేస్తున్నారు. అంత చదువుకుని వాడికి తెలియదైంది అవినీతికి పాల్పడకూడదని చెప్పి కదా. మైండ్ కంట్రోల్లో లేదు. వాట్ దే విల్ డూ. కాబట్టి ఎవ్రీబడి నీడ్స్ భగవద్గీత నాలెడ్జ్. భగవద్గీత అది దానిలో ఉండే నాలెడ్జ్ చదివితే ఇది తెలుసుకుంటే దానికి హిందువులతో సంబంధం లేదు. లైక్ సైన్స్ అందరికీ కదా, ఇది బయాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీ ఈజ్ ఇట్ సేమ్ ఇన్ అమెరికా, జర్మనీ, ఇండియా అండ్ పాకిస్తాన్? సేమ్. వెన్ ఎవర్ యూ సే కెమిస్ట్రీ, సేమ్ సబ్జెక్ట్. అలాగే స్పిరిచువల్ సైన్స్. ఎవడైనా ముస్లిం, క్రిస్టియన్ మతం మార్పిడి అంటున్నారంటే ఈజ్ ఎ ఫూల్. బికాజ్ వీఆర్ ఫూల్స్, వీఆర్ నాట్ ఏబుల్ టు డిస్క్రిమినేట్. ఎవడైనా హిందూ, ఎవడైనా ముస్లిం అని, క్రిస్టియన్ అని మతం మార్పిడి అంటుంటే మనం దానికి బలవుతుంటే లేదా మనకి అర్థం కాకపోతే దట్ ఈజ్ అవర్ ఇగ్నోరెన్స్. అది మన యొక్క అజ్ఞానం. కాబట్టి మొదటికి వస్తే మళ్ళీ హిందుత్వం అంటే ఏంటి, హిందువులు ఎలా బతకాలా? మామూలుగా హిందువులు అంటే కొద్దిగా అర్థం వేరుగా ఉంటుంది. సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ది టెర్మినాలజీ, ది వొకాబులరీ ఈజ్ క్లియర్. సనాతన ధర్మం అంటే బాగా ఎవరైనా చదువుకున్న వాడైతే చక్కగా ఇది ఒక మతం కాదు, సనాతన ధర్మము అంటే నీకు చావు లేదని తెలుసుకో ఆత్మ. సనాతన ధర్మం అనే పదం వాడంగానే నువ్వు ఈ నాశనం అయ్యేటువంటి శరీరం కాదు, నువ్వు నిన్ను నిత్యమైనటువంటి ఆత్మగా తెలుసుకో. జస్ట్ బై యూజింగ్ ది వర్డ్ సనాతన ధర్మ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అంటే నువ్వు నాశన వస్తువులను పట్టుకుని ఏళ్ళాడమాక. ప్రాపర్టీస్ అని, ఈ వస్తువులని, ఇక్కడ ఉండేటువంటి సంబంధాలు, నేను రెడ్డి, నేను నాయుడు, ఆల్ ఫూలిష్నెస్. యు ఆర్ నాట్ దట్. మీరు అది కాదు. అంటే సనాతన ధర్మానంగానే నువ్వు రెడ్డి కాదు, నాయుడు కాదు, నువ్వు ఆంధ్రుడివి కాదు, నువ్వు భారతీయుడివి కాదు, నువ్వు ఈ శరీరమే కాదు, నువ్వు ఆత్మ. వాట్ ఎ గ్రేట్ నాలెడ్జ్. ఇమ్మీడియట్లీ రిలీఫ్. ఈ ప్రపంచంలోని సమస్యలన్నీ కూడా సంకుచిత స్వభావం వల్ల జనాలు కొట్టుకుని వస్తున్నారు. కానీ ఇస్కాన్ ఇది ఇట్ ఇస్ ద వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్.
రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు అంతా కలిసి ఉంటారు. ఏం ఇబ్బంది లేదు. వాడి కల్చర్ ఏంది, వాడి జాతి ఏంది, వాడి కులం ఏంది, ఎందుకంటే మేమంతా జ్ఞానం ఆధారంగా ఒక చోటుకు వస్తున్నాం. మీరు ఎప్పుడైనా రండి, ఇస్కాన్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అడుగుతూ ఉంటారు, మీ ఇస్కాన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ స్వామి? ఇది ప్రపంచం అంతా కూడా ఇస్కాన్ సంస్థ ఉంది. 2000 మందిరాలు దాకా ఉన్నాయి, 2000 సెంటర్స్ దాకా. భారతదేశంలోనే ఒక 400 సెంటర్స్ ఉంటాయి, మిగతా 1600 విదేశాల్లో. ఇప్పుడు బాగా అతిగా ఇస్కాన్ స్ప్రెడ్ అవుతున్నటువంటిది రష్యాలో, తర్వాత చైనాలో. జనాల్లో భగవద్గీత, మన యోగా పుస్తకాలు చదవంగానే వాళ్ళకి లైఫ్ ఈజ్ నాట్ ఎ డెడ్ ఎండ్, సాగుతో ముగిసేటువంటిది కాదు, దుఃఖాలతో ముగిసేటువంటిది కాదు జీవితం. వాళ్ళంటే మీరు ఇప్పుడు వయసులో ఉన్నారు, కొంత పర్వాలా, మళ్ళీ ముసలితనం వచ్చిందంటే కాళ్ళు పడిపోయి, చేతులు పడిపోయి, ఈ గుండెపోటు వచ్చి స్లో అయిపోయి అందరూ చూస్తుంటారు. అప్పుడేమవుతుంది మీకు, ఆఖరి జీవితం ఇదా, మనం ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా మనం ఈ విధంగా ఈ శరీరానికి పట్టే గతి, ఈ శరీరానికి కాలం, శరీరాన్ని మృత్యు సర్వహరస్య భగవద్గీత 11వ కాలం కలయతామని కాలోస్మిన్ లోకే క్షయకృత్. కాల అనే శబ్దం భగవద్గీతలో 3 సార్లు వస్తుంది, 18 అధ్యాయాల్లో. కాల కలయతాహం, ఎవడైతే దేవుణ్ణి పట్టించుకోకుండా, ఎవడైతే నేను కోటీశ్వరుడిని, నేను మంత్రి గారిని, నేను చాలా అందంగా ఉన్నాను, నేను కూడా కాలంతో అంతా అంటా పోతుంది. ఏదో వయసులో ఉన్నప్పుడు నేను అందంగా ఉన్నా అనుకుంటుంటాడు, ఆ తర్వాత మీ మొహం ఎవడు చూడు, శాలితీలు గల్లంత అయిపోతాయి. కాబట్టి భగవంతుడు అంటాడు, కలయతామహం, నేను అందరినీ కలబెడతాను, మెడబట్టుకుని ఉంచుతాను అందరినీ. భగవంతుడు నేను కాల రూపంలో, అందమైనటువంటి కృష్ణుడిని చూడకపోతే భగవంతుడు నన్ను మీరు ఘోరమైన కాల రూపంలో చూస్తారు. అందరూ కాలగర్భంలో కలిసిపోయారు కదా. ఎవరున్నారు? కెనడీ ఉన్నాడా, చర్చిల్ గారు ఉన్నారా, గాంధీ గారు ఉన్నారా, ఛత్రపతి శివాజీ ఉన్నారా, అంత మట్లో కలిసిపోయారు. కానీ ఎవడైతే సనాతన ధర్మాన్ని పాటించాడో వాడు చావు పుట్టుక నుంచి బయటపడ్డాడు. ఎవడైతే సనాతన ధర్మాన్ని పాటించలేదో అటువంటి వాడు కర్మ సిద్ధాంతంలో పడ్డాడు. సనాతన ధర్మాన్ని పాటిస్తారా లేదా మీరు కర్మ సిద్ధాంతంలో పడతారా? ఎప్పుడైతే సనాతన ధర్మం లేదా భక్తి, సనాతన ధర్మం అంటే ఒక పని మనం ఎప్పుడు చేయగలం, ఒక పని మనం ఎప్పుడు చేయగలం, రాత్రి పగళ్ళు బతుకంతా జన్మలు చేయగలం. అదేంటి అంటే భక్తి. భక్తి ఆత్మకు సుఖాన్ని కలిగిస్తుంది. భక్తి ఆత్మను ఎప్పుడు తాజాగా ఉంటే, 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, మా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గేది లేదు. ఎందుకంటే ఆత్మ బలం చేకూరుతుంది. అండ్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. మామూలుగా మెటీరియల్ లైఫ్ వీకర్ అండ్ వీకర్, ఇప్పుడు కొద్దిగా స్ట్రెంగ్త్, ఆ తర్వాత ముసలాడు వీకర్. కానీ మీరు ఆధ్యాత్మికంగా ఎదిగితే ఇప్పుడు మీ మనసులు చంచలంగా ఉంటాయి, కానీ భక్తి చేస్తే మనసు స్ట్రాంగ్గా ఉంటుంది. శరీరం వయసు వస్తుంది కానీ మనసు మాత్రం ఫిక్స్డ్. అదే ఇందాక చెప్పిన శ్లోకం, వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురు నందన. వ్యవసాయాత్మిక, రిజల్యూట్ డిటర్మినేషన్, నో ఫియర్, నో ఫికిల్నెస్, నో డౌట్స్. ఎందుకంటే జ్ఞానం కలిగింది. అటు దీన్ని సనాతన ధర్మము. సనాతన ధర్మము అంటే ఆత్మకి చావు లేదు. మానవ జీవితంలో నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలవు. కుక్కలు పిల్లుల్లో కూడా ఉండేది అదే ఆత్మ, కానీ అర్థం చేసుకోలేదు, ఆ డిసిప్లిన్ పాటించలేదు. మీరు ఆత్మ సాక్షాత్కారం కావాలంటే మనం కొంత సాధన చేయాలి. నేను శరీరం కాదు, నేను ఆత్మని. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సిగరెట్టు, సారాయి, మాంసాహారం అవసరం లేదు.
ఎలా దీన్ని వదిలిపెట్టాలంటే అలవాటైన వస్తువు, అలవాటైన పని. సిగరెట్ అలవాటైతే వదిలిపెట్టడం సులభం కాదు కదా. దానికి ఏం చేయాలా? హౌ టు హ్యావ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ప్రస్తుతం మన మనస్సుకి బానిసలైపోయాం, మన శరీరానికి బానిసలయ్యాం. కానీ ఆత్మబలం వీటికంటే ఎక్కువ. కానీ మనం ఆధ్యాత్మిక సాధన చేయటం లేదు. కాబట్టి అందుకే ఆయన అన్నాడు, హిందువులుగా బతికినట్లయితే హిందువులు విశ్వగురు అవడం ఖాయం. హిందువులుగా బతికినట్లయితే ప్రపంచం అంతా కూడా హిందువులు అవడం ఖాయం. పాప వాళ్ళు ముస్లింలు, క్రిస్టియన్లు తెలియక వెతుకుతున్నారు. మనం మన యొక్క సంపత్తిని తెలుసుకోవట్లేదు. మన యొక్క విరాసత్ అంటారు, అంటే మన యొక్క సంస్కృతి తెలుసుకోవట్లేదు. కాబట్టి మనం వాళ్ళకేం చెప్పలేకపోతున్నాం. ఈయన ఒకటి ప్రయత్నం చేశాడు చెప్పడానికి. లక్షల మందిని మార్చాడు, లక్షల మందిని. ఒక్క వ్యక్తి, వన్ ఓల్డ్ మ్యాన్. ఆయన ముసలి విగ్రహం ఎందుకు పెట్టారు? అదేదో ఆఖరిలో ఆయన ఇట్టు ఉండేవాడు అందుకని కాదు. ఆయన ప్రారంభించింది ఈ వయసులో. ఆయన 70 ఏళ్ళకి ప్రారంభించాడు. ఆయన నా వయసులో ఆయన ప్రారంభించాడు. నేను 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఆయన 70 ఏళ్ళకి ప్రచారం ప్రారంభించాడు. కాబట్టి ఇక్కడ సనాతన ధర్మము ఈ భూమి మీద సమస్యలన్నీ కూడా, దరిద్రం పోవాలంటే, రోగాలు పోవాలంటే, మత కలహాలు పోవాలంటే, మనుషులు చక్కటి అలవాట్లతో బతకాలంటే, వ్యసనాలు పోవాలంటే, వ్యసనాల నుంచి ముక్తి కదా. ఇప్పుడు మీరు కలెక్టర్ గారు అనుకోండి. కలెక్టర్ గారు అంటే జిల్లాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఆయన క్రికెట్ చూస్తూ కూర్చుంటే వీడు సిక్సర్ కొట్టాడు, స్టూపిడ్ ఫెలో, దేశం అంతా కాలుతూ ఉంటే కాష్టంలాగా మీరు క్రికెట్ చూసుకుంటుంటే వాట్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్టివిటీ. ఎంత బాధ్యతారహితమైన పని. మానవ జీవితం ఈ చీప్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. సినిమాలు చూడడం, క్రికెట్ ఆడడం. ఏం చెప్పుకుంటాడు, నేను కమెడియన్ అంట, ఎలా చదువుతా. యూ ట్రై టు బి ఎ సీరియస్ పర్సన్. వాట్ కమెడియన్? జోకర్ అంట ఆయన. ఐఎమ్ ఏ లాయర్, ఐ వాంట్ టు నో గాడ్స్ లాస్. భగవంతుడి చట్టాలేంటి, భగవంతుడి నియమాలేంటి. ఎందుకంటే మ్యాన్ మేడ్ లాస్, మానవుల చట్టాలు ఏం పనిచేయటం లేదు. ఎందుకంటే మానవుల చట్టం మాంసాహారం తినొచ్చు అంటారు. మానవుల చట్టం హిందువులు ఒక రకంగా పెళ్లి చేసుకుంటారు, ముస్లింలు పర్సనల్ లా బోర్డు అంట, హిందువులకి హిందూ పర్సనల్ లా బోర్డు అంట. అప్పుడు ఈ దేశం ముస్లిం దేశం కాకుండా ఎట్లుంటుంది? వాళ్ళ ముస్లిం పర్సనల్ లా బోర్డు చట్టం వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. తలాక్ ఇంకో దాన్ని తీసుకురా, దానికి 4 పిల్లలు పుట్టించు, దాన్ని వదిలి ఇంకో దాన్ని తీసుకురా. వాళ్ళు మీరు ఒక భార్య, 2 పిల్లకాయలు. ఈ దేశం డెమోక్రాటిక్గానే ఏం కొట్టుకోకల్లా, చంపుకోకల్లా. ఇదే పద్ధతులు పోయినట్లయితే డెమోక్రాటిక్గానే ఇస్లాం స్టేట్ అయిపోతుంది. ఎందుకంటే మీకుండే 2 పిల్లలు, వాళ్ళకుండే 16 మంది అయిపోయింది. 10 ఏళ్ళు ఆగితే ఫినిష్. మీరంతా వాళ్ళ చెప్పులు పాలిష్ చేస్తాం, వాళ్ళు ఎట్టగాలని మనం వాడుకుంటామంటే వాళ్ళ నేచర్ ఇది. కాబట్టి హిందువులు తెలివితేటలు ఉపయోగించాలి. సమయం చేతులు దాటిపోయే లోపల మనం ఆలోచించాలి. అసలు బతకాల్సింది హిందువుల్లాగా. వాడి క్రూరత్వానికి, వాడి హింసకి తెలివితేటలు ఇచ్చాడు కదా దేవుడు. తెలివితేటలు ఇచ్చాడు కదా అన్నాడు కదా. ఒక కుందేలు సింహాన్ని చంపేసింది. ఇజ్ ఇట్ పాసిబుల్? ఒక కుందేలు సింహాన్ని చంపిందంటే ఆ కుందేలు బాగా తెలియగలదే ఉండాలి. లేకపోతే కుందేలుకి సింహానికి పోటీ అయింది. నో పోటీ, నో కాంపిటీషన్. ఒక పంజా కొట్టిందంటే దానికి ఒక చిన్న లొట్టలాగా సింహానికి అంత ఒక చిన్న మార్సల్. మనం భోజనం తినేప్పుడు ఒక ముద్దాన్నం తిన్నట్టుగా నాకు కుందేలు అయిపోయింది, కుందేలు బతుకైపోయింది.
కానీ కుందేలు సింహాన్ని చంపిందంటే ఇట్స్ ఎ బిగ్ సెన్సేషన్, ఇట్స్ ఎ బిగ్ న్యూస్. అదెట్ట వీలవుతుంది సార్? అవునా కదా? అట్లాగే ఒక మనిషి ఫారెస్ట్ ఎలిఫెంట్, అడవిలో ఉండే మదపుటేనుగు అంటారు. ఒక మనిషి మీరు పోండి అడవిలో ఒక మదపుటేనుగు ముందు పోయింది, గుడ్డలు తిగినట్టుగా తొండంతా ఇట్లా పట్టుకుని కొట్టిందంటే ముక్కలు మీ బతుకు కదా. ఫారెస్ట్ ఎలిఫెంట్ కింద మీరే నిలబడతారు. ఎంత పొగరు ఉంటుంది, దానికి స్వేచ్ఛగా తిరిగి అలవాటైంది. దాని ముందు పోతే మీరు తీసుకొడుతుంది ఒకటి దెబ్బకి, మళ్ళీ బతికే అవకాశం కూడా లేదు, తొక్కి చంపి పారేస్తుంది. కాబట్టి ఒక మనిషి మదపుటేనుగుని కంట్రోల్ చేశాడంటే వాడు తెలివితేటలు ఉపయోగించుంటాడు. మీరు పోరాడి దాన్ని ఏం చేయలేదు. కాబట్టి కుందేలు ఏం చేసింది? ఈ కుందేలు అది చూసింది, సింహంతో నేను అక్కడ పోటీ పడతా. కానీ అది వెళ్ళి ఏం చెప్పింది? ఇంకో సింహం నా వెనకాల పడింది, అందుకని నేను నీ దగ్గరికి రావడంలో లేట్ అయిందండి అంటే దాన్ని రెచ్చగొట్టింది. ఎక్కడుంది? ఇంకో సింహం చూపించమని చెప్పి. మామూలుగా నేనే ఈ అడవికి రాజుని అనుకుంది, కానీ ఈ కుందేలు వచ్చి ఏం చెప్పింది? ఇంకో సింహం వచ్చింది ఇక్కడికి. వేర్ ఇస్ దట్ అంటే బావి దగ్గరికి తీసుకెళ్ళి బావిలో చూపిస్తే దాని రిఫ్లెక్షన్ ఇది గర్జిస్తే అయ్యికో మళ్ళీ బయటకు వచ్చింది. ఇంకా సింహం అది తట్టుకోలేక బావిలోకి దూకింది, దాన్ని తెలుసుకోలేక వదిలించుకుంది, బావిలో పడింది, బయటికి రాకుండా పోయింది. ఫినిష్. కుందేలు చేసిన పని, దరిద్రం వదిలించుకోవాలి. ఈ రకంగా హిందువులు ఈ ప్రపంచాన్ని శాసించగలరు. ఆయన అన్నాడు, ఒకసారి జోకేశాడు, మామూలుగా మనం మొఘళ్ళకి బానిసలై బతికాము, మనం బ్రిటిషర్లకి బానిసలై బతికాము, మనం పోర్చుగీస్ వాళ్ళకి బానిసలై బతికాము కదా. కానీ ఈయన అన్ని దేశాల వాళ్ళు ఆయనకి శిష్యులు అయ్యేట్టుగా, శిష్యుడు అంటే ఇట్ ఇంక్లూడ్స్ మీనియల్ సర్వీస్. ఒక శిష్యుడు అనగానే మనం ఎలాంటి గురువు గారి దగ్గర మనం గుడ్డలు ఉతికియడం, మనం వంట చేసి పెట్టడం, క్లీన్ చేయడం సేవ. భగవంతుడి ముందు మనం పిహెచ్డి అయితే ఏంది, కలెక్టర్ అయితే ఏంది, భగవంతుడి ముందు అందరూ సేవ చేసుకుంటారు కదా. ఆ రకంగా గురువు గారి దగ్గర ప్రభుపాద వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని వాళ్ళ బలహీనత నుంచి బయటికి రాగలిగేటువంటి మార్గాన్ని చూపించి, వాళ్ళంతా తాగుబోతులు, వాళ్ళంతా డ్రగ్ ఎడిక్ట్స్, వాళ్ళంతా ఉమనైజర్స్, వాళ్ళంతా లూజ్ క్యాండిడేట్స్, వాళ్ళంతా జీవితం నాశనం చేసుకుంటున్నారు. ప్రభుపాద వాళ్ళ జీవితంలో ఎంటర్ అయ్యి చక్కగా ఎలా మనం చక్కటి అలవాట్లతో, పరోపకార భావంతో, మనం శుద్ధమైనటువంటి ఆనందంతో, అందరి ఏడ ప్రేమ కలిగి ఉండడం, లాట్ ఆఫ్ క్వాలిఫికేషన్, అందరి ఏడ ప్రేమ కలిగి ఉండడం, మనం శుద్ధమైన ఆనందాన్ని పొందడం, మనం పరోపకారం చేయడం, మనం చరిత్రవంతులు కావడం. ఆయన మొత్తం వాళ్ళు ద సరెండర్డ్. ఈ వ్యక్తి ఒక అసామాన్యమైన వ్యక్తి, ఇతనికి జ్ఞానం ఉంది, ఇతనికి భగవంతుడితో సంబంధం ఉంది, ఇతనికి నిజమైన ఆనందం అంటే ఏదో తెలుసు, అందుకే మనకి పరిచయం చేయగలిగాడు. కాబట్టి విషయం వచ్చి హిందువులు మా వంతు మేము కృషి చేస్తున్నాం. మీరు ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4-5 ఉన్నారు. మేము మిమ్మల్ని ఆలోచించేట్లు చేయగలం. మీరు ఫాలోఅప్ చేసుకోవాలి కదా, మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. నేను మంచి మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడి పంపిస్తాను. బస్ కొద్దిసేపు మీరు ప్రభావితం బయటికి వెళ్ళి మళ్ళీ మీ ద్వారంలో బతికితే దానికి నేనేం చేయాలా? సో కాబట్టి హిందువులు నిజానికి భగవద్గీతలో ఏముంది? భగవద్గీతలో మోడీ గారు అంటాడు ఎక్కడికి పోయినా కూడా, ఎవరి సెల్ ఫోనే అరివారు
ఇది మా వాళ్ళ ఫోన్లో మోగుతున్నాయి నాన్సెన్స్. అది అరవై రాజశేఖర్ 50 రూపాయలు మొత్తం 50 రూపాయలు కట్టండి. రమాదేవి ఒక 50, ఒక 50. అరే ఇన్నేళ్ళ నుంచి మందిరంలో ఉన్నారని తెలియదండి. అందరినీ డిస్టర్బ్ చేస్తా అలాగే. సో కాబట్టి వీఆర్ పాసింగ్ త్రూ ఏ వెరీ క్రిటికల్ ఫేజ్. భయంకరమైన పరిస్థితుల్లో వెనకటి కాలంలో ఈ గొడవలు, కొట్లాట్లు, యుద్ధాలు, కానీ మళ్ళీ అదే పరిస్థితి బ్యాక్ అగైన్. మన వల్ల కాదు, మనం నిద్రపోవడం ఒకటి, రెండోది ఆయన పొద్దున్న చెడ్డవాళ్ళు ఈ సంవత్సరం ముస్లింలు, క్రిస్టియన్లు చెడ్డవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, కానీ మంచి వాళ్ళు నిద్రపోతున్నారు. కాబట్టి లోపం వచ్చి మన వైపు నుంచి. చెడ్డవాళ్ళు వాళ్ళు పని చేస్తున్నారు, కానీ మంచి వాళ్ళు పని చేయటం లేదు కదా. మీలో మంచితనం ఉంది. వై ఆర్ నాట్ స్టాండింగ్ అప్, వై ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. వాళ్ళు చెడుని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. మరి మన దగ్గర ఇంత జ్ఞానం ఉంది, మనం దీన్ని పట్టించుకోకుండా మనం కూడా అర్థం లేకుండా బతుకుతుంటే వాళ్ళు మన మీద దాడి చేస్తే దానిలో మీ బాధ్యత కూడా ఉంది. ఇక యూ డి నాట్ ఎడ్యుకేట్ దెమ్, ఇక యూ డి నాట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. మీరు హిందువుగా పుట్టారు కానీ హిందువులాగా బతకటం లేదు. హిందువులాగా పుట్టారు, మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. బట్ వాట్ ఈస్ దేర్ టు బి ప్రౌడ్ ఆఫ్? మన హిందువులాగా బతికితే కదా. ఇప్పుడు నేను కూడా డాక్టర్ని, ఐఎమ్ ప్రౌడ్ ఇట్స్ ఐఎమ్ లివింగ్ లైక్ ఏ హిందూ, ఒక సనాతన ధర్మ డాక్టర్. కానీ ఐఎమ్ మోర్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ స్పిరిచువల్ నాలెడ్జ్. నాకు ఆత్మజ్ఞానం ఉంది కదా. కాబట్టి మెల్లిగా ఏమాత్రం ప్రపంచ వరల్డ్ సీన్, ప్రపంచంలో ఏం జరుగుతుందో కొద్దిగా ఆలోచిస్తే భారత్ హ్యాస్ టు ప్లే ఇట్స్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే భారతీయులు ఎప్పుడు అన్యాయం చేసేవాళ్ళు, ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు, యుద్ధాలు చేసే రకాలు కాదు భారతీయులు. ఎందుకంటే మనం బాగుపడాలా, మనం ఆనందంగా ఉండాలా, మనం మోక్షాన్ని పొందాలా, మనం భగవంతుడి భక్తి చేసుకోవాలా. సో మనకి ఈ విస్తారవాదం ఏం లేదు. అది ప్రపంచంలో అందరూ హిందువులాగా బతికితే దేనికి లోటు ఉండదు. హిందువులాగా బతికి ఇప్పుడు దీని ఏమంటారు? కన్జ్యూమరిజం. కన్జ్యూమరిజం అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. నేను బయటికి వెళ్తా, రోజు వాకింగ్కి వెళ్తా, వాళ్ళు ఎలాంటి వస్తువులు బయట పారేస్తారు. ఆ ప్లైవుడ్ కావచ్చు, మార్బుల్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, అన్నీ వెరీ కాస్ట్లీ థింగ్స్. కానీ మీరేం చేస్తారు? మార్బుల్ కట్ చేసిన తర్వాత మిగతా బిట్లు పనికిరావు కదా, ఇంటి బయట వదిలేస్తారు. ఎవ్రీథింగ్ సో మచ్ వేస్ట్. అవన్నీ ఎందుకు తవ్వారు, ఎందుకు తయారు చేస్తారు, ఎందుకు పారేస్తున్నారు, ఎందుకు కాలుష్యాన్ని పెంచుతున్నారు? ఎవ్రీథింగ్ బికాజ్ ఆఫ్ హిందువులు, భారతీయులు వాళ్ళు ఆ భగవద్గీతని తెలుసుకుని ఆచరణలో పెట్టలేదు. విదేశీయులాగా వాళ్ళు కూడా కోతుల్లాగా ఎవరైనా నకలు చేస్తుంటే వాళ్ళని కోతులు అంటాం. జస్ట్ ఇమిటేటింగ్. వీ డోంట్ హ్యావ్ టు ఇమిటేట్ కన్జ్యూమరిజం ఆఫ్ ది వెస్ట్. వీ డోంట్ హ్యావ్ టు ఇమిటేట్ దాన్ని ఏమంటారు, వాళ్ళ యొక్క భోగ సభ్యతని. వాళ్ళు అనుకునేది వాట్ ఈస్ ది కాంట్రాస్టింగ్ వ్యూ, యూనో. వాడనేది మనం ఇక్కడ కొద్ది కాలం ఉంటాం సార్, చస్తాం సార్, కాబట్టి ఎంత అనుభవిస్తే అదే మనం ఎంజాయ్మెంట్ అంటాడు వాడు. అందరికీ తెలుసు, హిందువుకి తెలుసు చస్తామని చెప్పి, నాన్ హిందూకి కూడా తెలుసు మనం చచ్చిపోతామని చెప్పి. నాన్ హిందూ ఏమంటాడు, మనం చచ్చిపోతాం కాబట్టి అనుభవించాల్సింటే ఇప్పుడే అనుభవించాలంటాడు వాడు. వాళ్ళ ఫిలాసఫీ. మనం ఏమంటే ఇంకా చచ్చిపోతాం కాబట్టి ఈ ఎంజాయ్మెంట్స్లో అంతా పడ్డమైంది. అసలు దేవుడు ఉన్నాడా, జీవితం ఉద్దేశం ఏంటి, నేను ఎవరిని, ఎందుకు వచ్చాను,
మనం ఇటాలి ఫిలసాఫికల్. చావు ఉంది కాబట్టి ఫిలసాఫికల్ అవుతున్నాం. వాడు చావు ఉంది కాబట్టి నేను ముసలాండి అయ్యే లోపల ఏం అనుభవించాలి ఆయన అనుభవించాలని వాడి ఐడియా. సేమ్ ఫ్యాక్ట్, డెత్ ఈజ్ సర్టన్, చావు అనేది తప్పదు. వాడే కాబట్టి ఎంజాయ్ చేయమంటాడు. మనం అనేది చావు ఉంది కాబట్టి ఏం ఎంజాయ్ చేస్తావే బాబు, ఇక్కడ నువ్వు సగ జీవితాన్ని భగవద్గీతను నేర్చుకో, నువ్వు ఇంతకంటే మెరుగైన జీవితం ఉందని తెలుసుకో. యూనో ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న సుఖాలు, చిన్న చిన్న సంపదలు ఇవి కాదు. స్వర్గాలకు పోవచ్చు, అంతకంటే మనం వైకుంఠంలోకి పోవచ్చు. వైకుంఠంలో వర్ణన ఉంది. వైకుంఠంలో చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్ష లక్షావృతేషు సురభేర్ అభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. గోలోకం వర్ణన, వైకుంఠం వర్ణన చెబుతున్నాడు. చింతామణి, చింతామణి అంటే ఈ కాలంతో నాశనం ఏది ఉండదు అక్కడ. చింతామణి అంటే మీరు కోరింది మీకు వెంటనే దొరుకుతుంది. ఇక్కడ మనం ఈ చేతిలో పట్టుకుని నాకు ఇది కావాలంటే ఏమొచ్చేదేం లేదు. కానీ అక్కడ ఎందుకంటే భగవంతుడి సృష్టి, భగవంతుడు మట్టిలోంచి ఎలకం చేశాడు, పిల్లిని చేశాడు, మనిషిని చేశాడు, అన్ని మట్టే కదా. భగవంతుడు అంటే భగవంతుడు ఏమన్నా చేయగలడు అంతే కదా. అదే నెలలో కొబ్బరికాయలు వస్తున్నాయి, నిమ్మకాయలు వస్తున్నాయి, తాటికాయలు వస్తున్నాయి, వంకాయలు వస్తున్నాయి, టమాటో అదే నెలలో. తాడిపత్రిలో మాకు 10.5 ఎకరాల ఫామ్ ఉంది. కొద్దిగా దోసకాయలు, కొద్దిగా బెండకాయలు, కొద్దిగా చిక్కుడుకాయలు ఉన్నాయి. ఆల్ థింగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. అదే మట్టి, కానీ ఆ మట్టి నుంచి రకరకాలు వస్తున్నాయి. అంటే భగవంతుడు ఏమన్నా చేయగలరు. కాబట్టి మనం భగవంతుడి వైకుంఠం గురించి వర్ణన వింటే అదేది నమ్మశక్యంగా ఇదేదో మైథాలజీ, ఇదేదో గుడ్డి నమ్మకం. ఇక్కడే మనం చూడొచ్చు భగవంతుడు ఏం చేశాడు. భగవంతుడి లోకంలో ఆ విధమైన జీవితం ఉందంటే ఆశ్చర్యం లేదు. ఆఖరిలో టైం అయింది, 1 నిమిషం ఉంది, మందిరం మూసేస్తారు. కాబట్టి మానవ జీవితం మనం ఈ తాత్కాలిక దుఃఖ జీవితాల నుంచి ఎలా శాశ్వత ఆనంద జీవితానికి మనం ప్రస్థానం చేయాలా. బట్ యూ హ్యావ్ టు బి క్వాలిఫైడ్. కాబట్టి మానవ జన్మ మనం భగవంతుడి లోకానికి పోవడానికి మనం ఎలిజిబుల్ కావాలా. నవ్ వీఆర్ నాట్ ఎలిజిబుల్. మనకి భగవంతుడు తెలియదు, భగవంతుడు అంటే అటాచ్మెంట్ లేదు, భగవంతుడి నియమాలు పాటించటం లేదు. యూ విల్ గో టు హెల్. మనని ఇష్టం వచ్చిన బతుకుతుంటే భగవంతుడి లోకానికి ఆత్మను తెలుసుకోవాలా. మనం మనకుండేటువంటి బలహీనతను సరి చేసుకోవాలా. మనం సాధన చేసి మనకి ఇక్కడ ఉండే అమ్మాయితో ఆకర్షణ ఉంటే దేవుడితో ఆకర్షణ ఉండదా ఏంది? ఇవన్నీ కూడా తళుకు బెలుకులు కదా. భగవంతుడు ఆకర్షణలో పడ్డారంటే యూ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ ఎనీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ వరల్డ్. భగవంతుడి సౌందర్యాన్ని చూస్తే మీకు కళ్ళు తెరుచుకుపోతాయి. ఇదంతా ఉండేవి కాదు. వై షుడ్ ఐ బీ టెంప్టెడ్, వై షుడ్ ఐ బీ అట్రాక్టెడ్, హౌ టు ఓవర్కమ్. భగవన్నామం అంటే మనకి హయ్యర్ అట్రాక్షన్ కలుగుతుంది. మనం ఈ సంసార ప్రలోభాల నుంచి, టెంప్టేషన్స్ నుంచి, అల్లూర్మెంట్స్ నుంచి, అట్రాక్షన్స్ నుంచి, ఇక్కడ ఉండేటువంటి ప్రలోభాలు, ఆకర్షణలు, వ్యామోహాలు, వీటి నుంచి బయటికి రావాలంటే భగవన్నామం పట్టుకోవాలి. అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భగవద్గీత కొద్దిగా ప్రారంభించలేదు. ఐ గివ్ ఎ లైట్ ఇంట్రొడక్షన్. అంటే మీరు కొద్దిగా పుస్తకాలు తీసుకోండి. శారదమ్మ వెరీ వెరీ యాక్టివ్. జపమాలలు ఉంటాయి, తర్వాత జపం చేసి చూడండి, తర్వాత పుస్తకాలు రకరకాల టాపిక్స్ మీద చదవండి. కమ్ బ్యాక్ మీరు ఏమైనా అడగాలంటే. హరే కృష్ణ.